अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో మనము శబ్ద నిత్యత్వ అధికరణం మనం ప్రసంగించుకుంటున్నాము. అందులో పూర్వపక్షి ఒక 6 హేతులు శబ్దము అనిత్యమైనది, ఉత్పన్నం చేయబడింది, కృతకమైంది అని చెప్పి ఒక 6 హేతులు ప్రస్తావించారు. దానికి సమాధానంగా సిద్ధాంతి ఒక్కొక్క హేతువుకు నిరాకరిస్తూ అది దోషం కాదు, ఆ దోషము నిత్యత్వ పక్షంలో కూడా వర్తిస్తుంది, నువ్వు చెప్పిన హేతు నిత్యత్వ పక్షంలో వర్తిస్తాయి కాబట్టి నువ్వు చెప్పింది ఉత్పన్నమైందని చెప్పడం ఉచితం కాదు, శబ్దం నిత్యమైంది అని చెప్పి ప్రమాణపూర్వకంగా ఒక తర్కపూర్వకంగా సిద్ధాన్ని చెప్తూ ప్రస్తావిస్తూ వెళ్తున్నాడు. నేను చెప్పుకున్న వర్ణాంతరం అవికార పూర్వపక్షి ముందు చెప్పిందనమాట. అక్కడ దద్యత్వ ఈ శబ్దంలో వికార స్థానంలో యకారం ఏదైతే వచ్చిందో అది మనకు వికారం అయింది, అందుకే ఆ ప్రకారంగా ఇది ఉత్పన్నమైంది చెప్పినప్పుడు ఏంటి ఇక్కడ దధి స్థానం వికార స్థానం యకారం అనేది వర్ణాంతరం ఆ శబ్దాంతరం ఇక్కడ వచ్చింది కానీ వికారం కాదు. శబ్దాంతరం వికారాత్ యకార అని వికారస్థం యకారం శబ్దాన్ని భిన్న శబ్దం వచ్చింది ఇక్కడ. అందుకే నహి యకారం ప్రయుంజాన ఇకారం ఉపాదదతే. ఎందుకంటే యకారం ప్రయోగిస్తూ ఇకారాన్ని మనం గ్రహించడం లేదన్నమాట. అంటే ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ శబ్దాన్ని తీసుకుని అది తీసుకొని ఉపయోగిస్తున్నాం. ఎలాగైతే కటం చికీర్షంతో వీరనాని, ఏ రకంగా అయితే ఒక కర్త చటాయి అంటే ఒక చాప తయారు చేయడానికి ఏ విధంగా ఘాస్ అనే గడ్డి చాప తీసుకొని తయారు చేస్తున్నాడు, దాని తోటి నేను ఇది తీసుకుంటున్నాను, గడ్డి వేరు అది వేరు అని చెప్పి చెప్పడం లేదు అన్నమాట. అంటే దీని స్థానం తీసుకున్నా అని చెప్పి చెప్పడం లేదు, ఎందుకంటే ఆ గడ్డితోటే దాంతో యుక్తంగానే తీసుకొని చెప్తున్నాం అన్నమాట. అని చెప్పి ఇక్కడ ఆ గడ్డి అని చెప్పడం లేదు, అంటే చాప అని చెప్పాను. కానీ మనం ఆపాదించుకుంటే ప్రకృతి చెప్పుకోం, అక్కడ డైరెక్ట్ గా చాపని చెప్పుకుంటాం. అది కటం చికిరిషంతో వీరనాని అంటే గడ్డి చేపను తయారు చేయాలని ఇష్టపడుతున్న వ్యక్తి ఆ వీరనాని ఆ గడ్డి పాసను తీసుకొని విధంగా తయారు చేస్తాడో ఇక్కడ కూడా మనం అంటే అదే తీసుకుని అదే ఉపయోగిస్తాడు, కానీ మళ్ళీ వేరేది ఉపయోగించడం అన్నమాట. అంటే దాన్ని వీరనాన్ని ఉపయోగించి దాన్ని తీసుకోవడం, తయారైనాక మనం ఆ చాపని తీసుకుంటాం అంటే అదే ఉపయోగిస్తాం, మళ్ళీ దాన్ని మూలాన్ని ఉపయోగించామట, మూలాన్ని ప్రయోగించాం. నాచ సాదృశ్యం మాత్రం దృష్ట్యా ప్రకృతి వికృతిగా వచ్చితే, కేవలం సాదృశ్యం మాత్రం తీసుకొని నువ్వు ప్రకృతి వికృతిని చెప్పడం అది ఏమాత్రం ఉచితం కాదు. ఎలాగంటే ఎలా తీసుకొని చెప్తున్నావంటే నువ్వు నహి దధి పిటకం దృష్ట్యా కుంద పిటకం చ ప్రకృతి వికార భావో అవగమ్యతే. నువ్వు తీసుకున్న పద్ధతి ఎలా ఉందంటే దధి పిటకం అంటే దధి అంటే పెరుగు పెట్టిన ఒక పాత్ర, పిటకం అంటే ఒక పాత్ర విశేషంలో పెట్టినప్పుడు ఆ దధి ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుందన్నమాట. అది చూసి కుంద పిటకం చ ప్రకృతి వికార భావ గమ్యతే. కుంద పిటకం అంటే కుంద ఒక పుష్ప విశేషం, కుందం అంటే ఏమిటి ఒక పుష్ప విశేషం, అది కూడా అంటే పుష్ప విశేషం అంటే తెల్లగా, అది తెల్లని పుష్పాలు చాలా ఉంటాయి కదా మన గులాబీ రంగులో కూడా, గులాబీ పుష్పాలు ఎలా ఉంటాయి తెల్లని పుష్పాలు కూడా ఉంటాయి అన్నమాట. అదేదైనా కానీ అది కూడా ఒక పాత్రలో పెట్టినప్పుడు ఏ విధంగా పాత్రలో పెట్టిన పెరుగు ఏ విధంగా తెల్లగా ఉందో అలాగే ఇది కూడా ఈ పాత్ర పెట్టిన పుష్పం కూడా తెల్లగా ఉందండి, కానీ తెలుపు సమానంగా సాదృశ్యంగా ఉందని చెప్పి ఇది ఈ పెరుగు యొక్క వికారం పుష్పం అని చెప్తాం మనం, చెప్పనికే కదా. అంటే ఒక తెలుపు దాన్ని చూసి కొంచెం సాదృశ్యం చూసి చెప్పడం అది ఉచితం కాదు. అందుకే అది నువ్వు అలాగా ప్రకృతి వికృతి భావం అని అర్థం చేసుకున్నావు, అది
నా అవగమ్యత అర్థం చేసుకోవడం కేవలం కొంచెం సాదృశ్యం చేసి చెప్పకూడదు. అందుకే ఇక ప్రకృతి వికృతి భావం అనేది లేదు, ఒక శబ్దాంతరం తీసుకోవాలి. అందుకే తస్మాదపి అయం అదోష అని చెప్పి ఈ విషయాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అస్తు. సో ఇంతవరకు మన విషయాన్ని ప్రస్తావించుకున్నా కొంచెం మనకి ఇబ్బంది కలిగింది. ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు నాకు తెలిసి లేదనుకుంటున్నాను. అస్తు. ఇప్పుడు కంటిన్యూ కొనసాగుతుంది. సో ఈ రకంగా మన విషయాన్ని ప్రతిపాదించుకున్నాము. సో ఇంకా ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ముందు దాంట్లో కానీ దీంట్లో కానీ? అది యకారము ఈకారం యకారంగా అవటం అవ్వదు కదా. ఏంటి అది ఈకారం యకారం అని చెప్పారు కదా, అదొకసారి చెప్పరా? దది ప్లస్ అత్ర ఈ రెండు పదాల మధ్య ఏనాదేశం చేస్తాం సంధి ప్రకారం. ఇకార స్థానంలో ఇకారం వచ్చేస్తుంది. అంటే అది మూల ప్రకృతి ఈకారము, ఈకారం యకారం వికృతంగా మారిపోయింది అంటే అదే దాని భాగం వికారంగా మారిపోయింది అంటున్నామట. అదే ఆ రెండు వికారం మారి శబ్దాంతం భిన్న, వికారం వేరు యకారం వేరు, శబ్దాంతం వచ్చి భిన్న శబ్దం తీసుకొని ఉపయోగించుకుంటున్నాం, అది వికారం కాదు అని సిద్ధాంతం చెప్పామట. నువ్వు వికారం అన్నా అది వికారం కాదు, శబ్దం భిన్న శబ్దం తీసుకొని ఉపయోగిస్తున్నాం. ఏకారం ఉపయోగించినప్పుడు అక్కడ ఏకారం తీసుకో, మళ్ళీ గ్రహించాం. ఎలాగైతే మనం ఇక్కడ చాప తయారు చేసిన గడ్డితో పాటు చాపతో గడ్డి రెండు ఒకటే అక్కడే ఉంటాయన్నమాట. అది తీసుకుంటున్నాం, అక్కడ విద్యమానంగా ఉంది. అట్లా ఇక్కడ వికారం తీసుకుంటున్నాం, మనం తీసుకుంటాం, శబ్దాంతాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక వికారం అయితే ఇప్పుడు గడ్డి యొక్క వికారం చాప కాబట్టి మనం అది అక్కడే ఉంటుందన్నమాట, దాన్ని వేరు చేయడానికి లేదు. నిజంగా వికారం అయితే నువ్వు అట్లా ఉండాలి అక్కడ. ఇంకోటి ఏం తీసుకున్నారు? దది ఇంకోటి ఏంటి తీసుకుంది? గడ్డి చాప. గడ్డి చాప అని ఒక ఉదాహరణ ఇచ్చారు, దదిది ఒక ఉదాహరణ కింద ఇచ్చారు అనమాట. అంటే కింద ఇలా ఇచ్చి సాదృశ్యాన్ని చూసి పూర్వపక్ష కొంచెం సమానంగా ఉంది చెప్పి తెలుపు ఉందిగా చెప్పి దాని యొక్క వికారం అంటున్నాం. ఆ కొంచెం చూసుకొని వాళ్ళ ఇది ప్రకృతి ఇది వికారం అని చెప్పి చెప్పకూడదు. ఇప్పుడు కుండ ఇది ఏమని చెప్పుకున్నాము? కుంద పిటకం. కుంద అంటే ఒక తెలుపు పుష్పం అంట, అంటే తెల్లని పుష్పం ఒక పాత్రలో ఉంది, పెరుగు కూడా ఒక పాత్రలో ఉంది. అక్కడ తెలుపు కొంచెం సమానంగా ఉంది అని చెప్పి దాని యొక్క వికారం చెప్పడానికి లేదు. అది వికారం అవుతుందా? ఈ పదార్థం వేరు ఆ పదార్థం వేరు, అది ఆ పుష్పం వేరు ఈ పెరుగు వేరు, అది వేరు ఇది వేరు కదా. అది ఇక్కడ ఈకారం వేరు యకారం వేరు. యకారం శబ్దాంతం వచ్చేస్తున్నాం, దానికి సంబంధం దాని యొక్క వికారం ఎలా చెప్పగలుగుతాం? కాదు. పాల యొక్క వికారం పెరుగు అంటాం, పెరుగు యొక్క వికారం పాలు అంటామా? పెరుగుతో మన పాలు తాగుతాయా? పెరుగు తాగుతుంది. అలాగా వికృతి వికార భావం ఉన్నప్పుడు మనకు రెండు ఒకదానికోటి ఇదే అయిపోతాయి. కానీ భిన్నంగా ఉంటుగాడు మనం ప్రకృతి వికార భావం ఏదో కొంచెం సాదృశ్యం తీసుకొని తీసుకోకూడదు అనే ఉద్దేశం. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. ఇప్పుడు అదే విషయంలో ఇంకా పూర్వపక్ష ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే శబ్దాలు ఒక చోట ఎక్కువ ధ్వని వినిపిస్తుంది, ఒకసారి తక్కువ ధ్వని వినిపిస్తుంది. శబ్దం నిత్యమైతే ఒకసారి ఉన్నతంగా ఒకసారి తక్కువగా అలా వినిపించకూడదు కదా. శబ్దం వృద్ధి చెందుతుంది అన్నమాట. వృద్ధి చెందుతుంటే ఉత్పన్నమైంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా శబ్దం వినిపిస్తుంది, మందంగా మందంగా వినిపిస్తుంది. అంటే ప్రయత్నం అంటే ఇది ఉత్పన్నం చేస్తున్నా కాబట్టి అలా అవుతుంది. శబ్దం నిత్యం అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. అలా ఉత్పన్నం కాకూడదు కదా అని పూర్వపక్షి అన్నాడు. దానికి సమాధానంగా ఈ సూత్రం అంట, 17వ సూత్రం చూడండి. నాద వృద్ధి పరా. అక్కడ నువ్వు ఏదైతే వృద్ధి కలుగుతుందో అంటున్నావో దాని యొక్క నాదం, ఒకసారి శబ్దం మనం కొట్టిన తర్వాత అది దాని గుంజాప అంటాం కదా, ఒక శబ్దం ధ్వని చేస్తే అది గుంజుతూ ఉంటున్నాడు ఈ అని చెప్పి, అలాగే కొంచెం శబ్దం ధ్వని చేసినా ఆ కొంచెం ప్రకంపనం వస్తూ ఉంటున్నమాట. దానికి నాదం, పాటలు పాడే వాళ్ళు నాదం ఉంటుంది కదా, ఆ ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటున్నమాట. ఇప్పుడు నగాడ డోలు వాయించినప్పుడు ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటున్నమాట. ఓకేనా? అది నాద వృద్ధి, అంతేకాని శబ్ద వృద్ధిగా శబ్దం ఎంత ఉందో అలాగే ఉంది. ఓకే, నాదం మాత్రం వృద్ధి చెందుతుంది. అందుకే నాద వృద్ధి పరా అని చెప్పి సిద్ధాంతి దగ్గర చెప్పాడు. అంటే ఏది శబ్దానికి వృద్ధి నువ్వు అన్యావో, పరా వేరే శబ్దం వృద్ధి కలుగుతుందని చెప్పావో అది నాద వృద్ధి, నాదికి వృద్ధి మాత్రం, నాదం మాత్రమే. ఆ శబ్దానికి నాదం, ప్రతి శబ్దానికి ఒక నాదం ఉంటుంది, ఒక స్వరం ఉంటుందన్నమాట.
అది కేవలం నాదం మాత్రం అక్కడ వృద్ధి చెందుతుంది, అంతేగాని శబ్దం వృద్ధి చెందడం లేదు అక్కడ అని సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడు. అది భాష్యంలో చూడండి. యచ్చ ఏతత్ బహుభిర్ బేరిం ఆదమద్భిః శబ్దం ఉచ్చారయద్భిర్ మహాన్ శబ్దః ఉపలభ్యతే. యచ్చ ఏతత్ బహుభిర్ బేరిం ఆదమద్భిః. బేరి అంటే ఒక నగాడ అంటే ఒక డోల్ విశేష అంటాం కదా, అలాగా చాలా మంది ద్వారా దాన్ని బాగా కొట్టినప్పుడు మనకు కొన్ని ఉంటాయి కదా, ఆ డోల్ అందరూ కొట్టినప్పుడు భిన్న భిన్న శబ్దం వస్తుంటుంది అనమాట. అందుకే బేరిం ఆదమద్భి, బేరిని కొడుతున్నా ఘాటి మాట అందరు కొడుతున్నా అనమాట. అప్పుడు కొట్టడం వల్ల ఏమవుతుంది, శబ్దం ఉచ్చారయద్భి మహాన్ అలాగే కొట్టడం వలన, అలాగే శబ్దం ఉచ్చారయద్భి, అలాగే ఎవరి శబ్దాన్ని అనేక మంది అనేక రకాల ఉచ్చరిస్తున్నారట, శబ్దాన్ని గట్టిగా అందరూ ఉచ్చరిస్తున్నారట. అలా ఉచ్చరించడం చేత ఏమవుతుంది, మహాన్ శబ్ద ఉపలభ్యతే. అంటే రెండు ప్రకారాలు చెప్పామట. అంటే చాలా మంది ద్వారా ఆ బేరిని కొట్టినప్పుడు, అలాగే చాలా మంది ద్వారా శబ్దాన్ని బాగా ఉచ్చరించినప్పుడు మహాన్ శబ్ద ఉపలభ్యతే, మహాన్ శబ్దం ఉపలభ్యం అవుతుంది అని నువ్వు అన్నావు అనమాట. అట్లా చేయడం వల్ల ఒక మహాన్ శబ్దం ఉపలభ్యం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, తేన ప్రతి పురుషం శబ్దావయవ ప్రచయ ఇది గమ్యతే. దానివల్ల శబ్దం యొక్క సమూహము, అది శబ్దం యొక్క ప్రచయం అంటే సమూహం. తేన ప్రతి పురుషునిలో శబ్దావయవ ప్రచయం ఉంది. ఒక అవయవం ఉంది అంటే అనేక మంది దగ్గర అనేక రకాల అవయవాలను ఉపయోగిస్తున్నారు అంటే అనేక అవయవాల ప్రచయం ఉంది, సమూహం ఉంది, అందుకే అలాగా ఎక్కువ ధ్వని ఉపలభ్యం అవుతుంది అని పూర్వపక్షి అన్నాడనమాట. తేన ప్రతి పురుషం శబ్దావయవ ప్రచయ ఇది గమ్యత. అందుకే అలా చాలా మంది కదా అవయవ రూపంలో ఆ శబ్దం అత్యధికంగా ఉంది కాబట్టి అది అధికంగా ఉపలబ్ధం అవుతుంది అని పూర్వపక్షి రకంగా ఆక్షేపించాడనమాట. అప్పుడు సిద్ధాంతి నా ఏవం, అలా కాదండి, నువ్వు శబ్దం యొక్క ఆ శబ్దావయవం, అవయవం అంటే ఒక భాగం, అవయవ రూపం చెప్తున్నావు, నా ఏం అలా కాదు, నిరవయవో హి శబ్ద, శబ్దంలో అవయవమే లేదు, శబ్దం అనేది విభాగం చెందదు, శబ్దానికి ఒక ఆకారం లేదు, శబ్దం అనేది ఉత్పన్నం నిత్యమైంది. ఎందుకంటే నిరవయవో హి శబ్ద, శబ్దానికి ఒక అవయవ విశేషం అంటే లేదు అన్నమాట. అవయవ భేద నా భేదా అవయవ భేద నవగమాత్ అంటే ఇక్కడ భేదాన్ అవగమాత్, అవయవ భేదాన్ నువ్వు ఇక్కడ అవయవ రూపంలో నువ్వు భేదం తీసుకొని భిన్న భిన్న రూపాలు తీసుకున్నావు కదా, అర్థం చేసుకున్నావు, అది భిన్నత్వం కాదు. ఎందుకంటే నిరవయవత్వాచ మహత్వం అనుపపత్తి. ఇక్కడ అవయవ భేదాన్ అవగమాత్ నిరవయవత్వాచ మహత్వం నా అనుపపత్తి. ఇక్కడ ఆ శబ్దానికి కూడా నేను అవయవ రూపంలో ఉన్నాను, భిన్న భిన్న రకాలుగా ఉన్నా అని చెప్పి అవయవ భేదాన్ అనవగమాత్ ఇక్కడ అలా అర్థం చేసుకోవడం లేదన్నమాట. ఎందుకంటే నిరవయవత్వాచ అంటే ఆ శబ్దం గురించి అవయవ రూపంలో ఉన్నా అని చెప్పి, అంటే శబ్దంలో అవయవత్వం లేదన్నమాట. అందుకే మహత్వ అనుపపత్తి, ఆ శబ్దంలో ఈ రకంగా అవయవత్వం అని చెప్పి మహత్వం అనేది అక్కడిక్కడ మనకు ఉత్పన్నం కావడం లేదు. అంటే శబ్దం అనేది నిరవయవమైన అంటే అవయవం లేనటువంటిది. అందుకే నిరవయవత్వాచ మహత్వానుపపత్తి, మహత్వం మనకు ఉపపన్నం కావడం లేదు, ఉపలబ్ధం కావడం లేదు. ఒకవేళ అవయవం ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టుగా దాని యొక్క మహత్వం ఉపలబ్ధమయ్యేది మనకు. ఆ మహత్వం ఉపలబ్ధం కావడం లేదంటే ఇక్కడ మనకు అనుపత్తి ఉపపన్నం కావడం లేదని చెప్పి తెలుస్తుంది. అందుకే అతో నా వర్ధతే శబ్ద, అందుకే శబ్దం ఎప్పుడు వృద్ధి చెందదు. నువ్వు అంటున్నదా శబ్దం అనేక మంది ద్వారా బాగా ఉచ్చరించినప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది, ఈ విధంగా బెదిరి కొట్టినప్పుడు ఎక్కువ శబ్దం వస్తుంది అంటున్నావు కదా, అక్కడ శబ్దం నాదం మాత్రం పెరుగుతుంది కానీ శబ్దం పెరగడం లేదు. అందుకే అతో నా వర్ధతే శబ్ద, శబ్దం ఎప్పుడు వృద్ధి చెందదు, ఎప్పుడు పెరగదు అని చెప్పి ఈ రకంగా చెప్పాడు. మృదు ఏకేన బహుభిర్ ఉచ్చార్యమానే తాన్యేవ అక్షరాన్ని కర్ణశస్కులి మండలస్య సర్వాం నేమిం వ్యాప్నువద్భిః సంయోగ విభాగైర్ నైరంతర్యేణ ఏకశో గ్రహణాత్ మహాన్ ఇవ
అవయవాన్ ఇవ ఉపలభ్యంతే. మహాన్ ఇవ అవయవాన్ ఇవ ఉపలభ్యంతే. ఇక్కడ ఏమంటున్నా అంటే బహుభిధ ఉచ్చార్యమానే మృదు ఏకేన అంటే మృదుగా ఒక వ్యక్తి ద్వారా మృదుత్వంలో దాన్ని ఉచ్చరిస్తున్నామట. అదేవిధంగా ఒక వ్యక్తిగా మృదువుగా ఉంటుంది. అలాగే బహుభిధ ఉచ్చార్యమానే చాలా మంది ద్వారా ఏదైనా శబ్దాన్ని భిన్నమైన రకాలు వినియోగించినప్పుడు లేదా ఒకేసారి ఉచ్చరించినప్పుడు బహుభిధ ఉచ్చార్యమానే తాన్యేవ అక్షరాన్ని చాలా మంది ఒకే అక్షరం భిన్నమైన రకాలు ఉపయోగిస్తున్నాడు. తాన్యేవ అక్షరాన్ని కర్ణశస్కులి మండలస్య అంటే చెవుల దగ్గరికి వచ్చేసి సర్వాం నేమిం వ్యాప్నువద్భి అంతటా గ్రహించేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో సంయోగ విభాగై నైరంతర్యేణ ఏకశో గ్రహణాలు అంటే సంయోగ విభాగం ద్వారా మనకు ఉత్పన్నమైనటువంటి ధ్వని ఏవైతే ఉందో శబ్దం ఏదైతే ఉందో ఏకశో గ్రహణాలు అంటే ఒకే విధంగా వినిపిస్తుందన్నమాట. ఒకే రకంగా వినిపిస్తుంది. అనేకశః గ్రహణ ఇక్కడ ఓకే సంయోగ విభాగైర్ నైరంతర్యేణ అనేకశో గ్రహణాలు అనేక రకాలుగా ఇప్పుడు సంయోగ విభాగం చేత ఉత్పన్నమైనప్పుడు అనేక విధాలుగా గ్రహించబడుతున్నమాట. అందుకే అనేకశో గ్రహణాత్ మహానివ అవయవవాన్ ఇవ ఉపలభ్యంతే. అది మహాంతంగా అవయవంతంగా నీకు ఉపలబ్ధమవుతుంది. కానీ సంయోగ విభాగం నైరంతర్యేణ క్రియమాణ ఆ సంయోగం విభాగం ఇది నిరంతరతాపూర్వకంగా క్రియేట్ చేసినప్పుడు అలాగా మనం ఉత్పన్నం చేసినప్పుడు శబ్దం అభివ్యంజ్యంతో నానా శబ్ద వాచ్య అలా చేయడం వలన మాటికి సంయోగ విభాగం నిరంతరంగా చేసినట్లే అవుతుంది. ఆ క్రియ మనం అలా చేస్తున్నప్పుడు శబ్దం అభివ్యంజ్యంతో నాద శబ్ద వాచ్య ఆ శబ్దం అభివ్యక్తమవుతూ నాద రూపంలో వృద్ధి చెందుతూ నాద రూపంలో అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే తేన నాదస్య ఏష వృద్ధి. అందుకే ఇది శబ్దం యొక్క వృద్ధి కాదు, అది ఆ శబ్దం యొక్క నాదము వృద్ధి చెందుతుంది. నా శబ్దస్య అయితే అందుకే శబ్దం వృద్ధి చెందడం లేదు. తేన నాదస్య ఏష వృద్ధి నాదం యొక్క వృద్ధి తీసుకోవాలి కానీ నా శబ్దస్య ఇది శబ్దం యొక్క వృద్ధి కాదని చెప్పి మనము అర్థం చేసుకోవాలని చెప్పి సిద్ధాంతికంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు. కాబట్టి మొత్తానికి ఏం చెప్పాడు, శబ్దం ఎందుకంటే అనేక మంది ద్వారా ఉచ్చరించి పెద్దగా వినిపిస్తుంది అందుకే అది వృద్ధి చెందుతుంది అని చెప్పే కదా, అది వృద్ధి కాదు. ఎప్పుడు అవయవంలోనే వృద్ధి హ్రాస్వాన్యం ఉంటాయి. ఇక అవయవమే నిరవయవము. అవయవం లేనప్పుడు దాని యొక్క మహత్వం ఎలా ఉపపన్నం అవుతుంది. కాబట్టి మహత్వం ఉపపన్నం కాదు, అందుకే వృద్ధి జరగదు అని చెప్పి చెప్పుకున్నమాట. అస్తు 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 మహోదయ. ఒక ద్వారా ఏకేన మృదు ఏకేన అంటే ఒకరు ఉచ్చరించాకో అది మృదుగా ఉంటుంది. అదే చాలా మంది ద్వారా ఉచ్చరించడం అవుతుంది. అవే అక్షరాలు చెవుల దగ్గరకు అంటే ఆ చెవులకు వ్యాప్నువద్భి అంటే అందరూ అనేక మంది వచ్చిన ధ్వని పెద్దగా తీవ్రంగా వినిపిస్తుంది కదా. చెవు పరద అంటే ఇక్కడ కొట్టేది సర్వాం నేమిం అంటే కర్ణశస్కులి మండలస్య సర్వాం నేమిం అంటే ఇక్కడ ఆ చెవుల యొక్క పరద ఉంటుంది లోపల, అది ఏదో పగిలిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని అంతా ఆక్రమించినట్టు వ్యాపించి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకే సంయోగ విభాగము మరియు నైరంతర్యంగా అనేక శబ్దాలను గ్రహించడం చేత అది మహాంతంగా మనకి అనిపిస్తుంది. అంతేగాని అవయవాలకు సమానంగా ఉపలబ్ధం కావడం లేదు. అవయవాలకు సమానంగా ఉపలబ్ధం అవుతుంది కానీ అది వాస్తవంగా అవయవం కాదు, నిరవయవము అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పారన్నమాట. అందుకే ఆ నిరంతరంగా చేయడం వల్ల సంయోగ విభాగము అవివ్యక్తమైపోయి ఆ నాద శబ్ద వాచ్యమే అక్కడ మనకు కనిపిస్తుంది. అంతేగాని ఇది నాదం యొక్క వృద్ధి తీసుకోవాలి, శబ్దం యొక్క వృద్ధి తీసుకోకూడదని చెప్పి చెప్పుకుంది. ఇప్పుడు ఇదే విషయంలో మళ్ళీ అదే శబ్దాన్ని కొంచెం తీసుకుని చెప్తున్నాడు. నిత్యస్తు స్యాత్ దర్శనస్య పరార్థత్వాత్
ఇప్పుడు నిత్యస్తు స్యాత్. ఇప్పుడు సిద్ధాంతి చెప్పిన శబ్దం నిత్యమైందనే దానికి అంగీకరించాడు. ఇప్పుడు పూర్వపక్షి ఆక్షేపించినటువంటి 6 హేతువులకు ఆయన సమానం చెప్పాడు. నాద వృద్ధి పద అని చెప్పినంత వరకు ఓకేనా. 6 హేతువులు ప్రస్తావించాడు. 6 హేతువులకు సిద్ధాంతి దోషం కాదు, శబ్దం నిత్యమైంది అని చెప్పి శబ్ద నిత్యత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసి చెప్పాడు, సమానం చెప్పాడు. దానికి అప్పుడు సిద్ధాంతం పూర్వపక్షం అంటే అస్తు నిత్యస్తు స్యాత్, నిత్యం అంటున్నాం బాగానే ఉంది, కానీ దర్శనస్య పదార్థత్వాత్ ఏమంటున్నా అండి, దర్శనస్య పదార్థ, దర్శనం అంటే ఉచ్చారణం, కానీ మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో అది ఇతరుల కోసమే ఉపయోగిస్తున్నాం కదా. ఏంటి, మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో, శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో, ఆ శబ్ద సమూహాన్ని ఉచ్చరిస్తున్నామో అది పదార్థత్వ, పదుల కోసం, ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాము. అందుకే శబ్దోచ్చరణ అనేది ఇతరుల కోసం ప్రయోగించడం కొరకు మనం దాన్ని శబ్దోచ్చరణ చేస్తున్నాము. కానీ దర్శనస్య పదార్థ, దర్శనం ఉచ్చారణం ఏదైతే ఉందో అది ఇతరుల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పి ఈ రకంగా సిద్ధాంతం ఒక విషయాన్ని చెప్పాడు అనమాట. పూర్వపక్షం నిత్యమైన దర్శనస్య పదార్థత్వ, కానీ దర్శనం ఉచ్చారణ అనేది ఇతరుల కోసం మనం ఉపయోగిస్తున్నాము అని ఇక్కడ సిద్ధాంతి భిన్నంగా ఒక రకంగా సమానం చెప్తున్నాడు. చూడండి, దీని భాషలో మనకు స్పష్టమవుతుంది. నిత్య శబ్ద భవితుమర్హతి, శబ్దం నిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అది దానికి నువ్వు చెప్పిన ప్రకారంగా అది శబ్దం నిత్యమైందని అనుకున్నాం. నిత్య శబ్దో భవితుమర్హతి, అది ఆ రకంగా ఆ సామర్థ్యం ఉంది, నిత్యమే అనుకున్నాం. కుతః, ఎందుకంటే దర్శనస్య పదార్థత్వం అని చేసే ఉచ్చారణ ఏదైతే ఉందో ఇతరుల కోసం, ఇతరులు అవగతం చేసుకుంటూ మన శబ్దం ఎందుకు ఉచ్చరిస్తాం, మన సంకేతింప చేయడం కొరకు, ఇతరులకు తెలియచేయడం కొరకు, ఓకేనా, మన భావాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కొరకే, ఇతరుల కొరకు మన శబ్దాన్ని ఉపయోగిస్తాం. మన కొరకు మనం ఉపయోగించుకో కదా. మన శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాము అంటే ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాము. అందుకే దర్శనస్య పదార్థత్వ అని చెప్పి చెప్పుకున్నాం. దాన్ని ఓపెన్ చేసేవాడు. దర్శనం అంటే ఏంటి, ఉచ్చారణం. దర్శనం అంటే ఉచ్చారణం. తత్, ఆ ఉచ్చారణం అనేది పదార్థం, ఇతరుల కోసము. పరం అర్థం ప్రత్యాపయితం. ఎందుకు పదార్థం అంటే పరం అర్థం అంటే ఒక ఆ శబ్దం యొక్క ఏదైతే యథార్థమైన అర్థం ఉందో, ఉత్కృష్టమైన అర్థం ఉందో, అది పరం అర్థం అంటే పరమైన అర్థం ఏదో, ముఖ్య అర్థం ఏదో ఉందో ప్రత్యాయుతం, అది తెలియచేయడం కొరకు అన్నమాట. ఆ అర్థాన్ని, నీలో మనగత భావాలను వ్యక్తపరచడం కొరకు ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాము. అందుకే పదార్థం ఉచ్చారణం, తత్ పదార్థం. పరం అర్థం ప్రత్యాయుతం అంటే ఆ పరమైన అర్థాన్ని తెలియచేయడం కొరకే ఇది మనం ఉపయోగిస్తాము, శబ్దాన్ని ఉచ్చరిస్తాము. అలా చెప్పిన తర్వాత ఉచ్చరిత మాత్రే వినష్టే శబ్దే నచ అన్యో అన్యాన్ అర్థం ప్రత్యాయితం శక్నుయాత్. నువ్వు ఏమంటున్నావు, శబ్దాన్ని ఉచ్చరించేది ఇతరుల కొరికే నువ్వు అంటున్నావు కదా, కానీ పూర్వపక్షం అంటున్నాడు ఇక్కడ ఉచ్చరితే మాత్రే వినష్టే శబ్దే నచ అన్యో అన్యాన్ అర్థం ప్రత్యాయితం శక్నుయాత్. నువ్వు ఉచ్చారణ మాత్రం చేత మనం అంటున్నావు కదా అది ఇతరులు తెలియచేయబడుతుందని చెప్పి, కానీ ఉచ్చరించిన మాత్రం చేత అది కాదు. ఎందుకంటే వినష్టే శబ్దే, నువ్వు ఉచ్చరించా వెంటనే ఆ శబ్దం నష్టమైపోతుంది. అది ఇతరుల వరకు ఎలా వెళ్తుంది, నువ్వు ఉచ్చరించేసావు, ఆ శబ్దం నష్టమైపోతుంది. ఉచ్చరిత మాత్రే వినష్టే శబ్దే, శబ్దం వినష్టమైనప్పుడు నచ అన్యో అన్యాన్ అర్థం ప్రత్యాయితం శక్య, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అర్థాన్ని తెలియచేయడం శక్యం కాదు. అన్యాన్ అర్థం ప్రత్యాయితం, ఆ శబ్దం యొక్క అర్థాన్ని తెలియచేయడం శక్యం కాదు. ఎందుకంటే నువ్వు ఉచ్చరించి బట్టి ఆ శబ్దం నష్టం అయిపోతుంది. విద్యమానంగా ఉన్నట్లయితే నువ్వు అంటూ చెప్తున్నావు విద్యమానంగా, కానీ విద్యమానంగా ఉన్నట్లయితే మనకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తెలియచేయగలుగుతారు. అక్కడ శబ్దం అంటే నష్టం అయిపోతుంది కదా, అందుకే శక్యం కాదు. అందుకే నచ అన్యాన్ అర్థం, అన్య వ్యక్తి ఇంకొక వ్యక్తికి అర్థాన్ని ప్రత్యాయుతం అని తెలియచేయడానికి శక్యం కాదు అని అంటున్నాడు ఇక్కడ పూర్వపక్షి. అందుకే అతో నా పదార్థత్వం ఉచ్చార్యేత, అందుకే పదుల కోసం నువ్వు అంటున్నావు అదే శబ్దాన్ని ఉచ్చరించడం అనేది అది పదార్థత్వం కాదు, పదుల కోసం ఉపయోగించడం లేదు.
అతో నా పదార్థత్వం ఉచ్చార్యేత, ఇతరుల కొరకు మనం ఉచ్చరించడం లేదు అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు. అథ నా వినష్ట, లేదండి నా వినష్టక శబ్దం వినష్టం మరి సిద్ధాంతం అంటున్నాడు అథ అని చెప్పి నా వినష్ట శబ్దం వినష్టం అయిపోతుందంటే ఉచ్చరించి పెట్టిన వినష్టం అయిపోతుంది అంటాం. కానీ నా వినష్ట తతో బహుశః ఉపలబ్ధత్వాత్ అర్థావగమ ఇది యుక్తం. బహుశః ఉపలబ్ధత్వాత్ అంటే అది జ్ఞాన రూపంలో అవగతం అవుతుందన్నమాట. బహుశః తతో బహుశః ఎప్పుడైతే ఉచ్చరించామో అది ఆటోమేటిక్ గా కర్ణ శుష్కుడికి అంటే కర్ణాన్ని పొందే అర్థం అవగతమై ఉంటుందన్నమాట. వెంటనే శబ్దం ఉచ్చరించగానే అభిప్రాయం మనకి వ్యక్తం అవుతుంది, జ్ఞాన రూపంలో స్థిరంగా ఉంటుందన్నమాట. జ్ఞాన రూపంలో స్థిరంగా ఉంటుంది. అందుకే తతో బహుశః ఉపలబ్ధత్వాద్ అర్థావగమ ఇది యుక్తం. అందుచేత అది అర్థం తీసుకోబడింది, గమనించబడింది కాబట్టి అర్థం తీసుకోబడింది కాబట్టి బహుశ ఉపలబ్ధత్వ చాలా మంది ద్వారా తీసుకోబడింది అన్నమాట. అందుకే అర్థావగమ ఇది యుక్తం. అందులో గ్రహించబడుతుంది, తీసుకోబడుతుంది, అదే విధంగా వ్యవహారం చేస్తున్నా కాబట్టి దీన్ని బట్టి అర్థాగమం అనేది కలిగింది అనేది తెలుస్తుంది. అందుకే అర్థావగమ ఇది యుక్తం, అంటే అర్థం అవగతం అవుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అది యుక్తి సంగతం అని చెప్పి సిద్ధాంతి రకం చెప్పాడనమాట. అర్థవత్ సాదృశ్యాత్ అర్థావగమ ఇది చేత్, లేండి అర్థానికి సమానంగా అర్థవత్ సాదృశ్యాత్ అంటే అర్థానికి సమానం సాదృశ్యంగా సమానంగా ఉంది. అందుకే అర్థావగమ ఇది చేత్, అందుకే అర్థం అవగతం అవుతుంది, అర్థం అవుతుంది. నువ్వు ఒకవేళ అలా అన్నట్లయితే నా కశ్చిద్ అర్థవాన్ సర్వేషాం నవత్వాత్, సర్వేషాం అందరికీ తెలియచేయడం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నా అంటే నవ అంటే కొత్తది అన్నమాట. ఇక్కడ నవత్వాద్ అంటే కొత్తది కాదు. నా కశ్చిత్ అక్కడ ఏమంటున్నా అంటే అతను నా వినష్టం కాదు, తతో బహుశః ఉపలబ్ధత్వాద్ అర్థావగమ ఇది యుక్తం. చాలా మంది గ్రహించబడుతుంది కాబట్టి అర్థావగమం అవుతుంది కాబట్టి అది యుక్తమైనది చెప్పి చెప్పుకున్నాం. లేదండి అర్థవత్ సాదృశ్యాత్ అర్థావగమ ఇచ్చేది, అర్థానికి సమానంగా అది కూడా అలాగ అర్థం ప్రతీతం అవుతుంది, అవగతం అవుతుంది అని ఒకవేళ అన్నట్లయితే అది అలా చెప్పనీకి లేదు. ఎందుకంటే నా కశ్చిత్ అర్థవాన్ సర్వేషాం నవత్వాత్, నా కశ్చిత్ అర్థవాన్ ఇక్కడ అర్థవంతమైనది కాదు, అందుకే సర్వేష నవత్వాత్. ఎందుకంటే నీకు నీ ముందు ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం అర్థం అవుతుంది, కానీ కొత్త వ్యక్తుల శబ్దాన్ని వచ్చి కొత్తగా ఉంటుంది. నవత్వం అంటే కొత్తగా నూతనంగా ఉంటుంది ఆ శబ్దం, కాబట్టి అది అందరికీ అవగతం కాదు. ఒక శబ్దం ఉచ్చరించినప్పటికి కూడా సరే ఆ శబ్దంతో అనుబంధం ఉన్న వ్యక్తికి అర్థం అవుతుంది, కానీ అందరికీ అర్థం కావలేదు కదా. ఇక్కడ ఏంటి అంటే బ్రాకెట్ లో కింద భాషలో यदि यह कहो कि अर्थवान के सादृश्य से अन्य शब्द से अर्थ का ज्ञान होता है, అది సాదృశ్యంగా ఉంది కంటే అర్థ జ్ఞానం కలుగుతుంది అన్నప్పుడు ఈ కథనం కూడా మంచిది కాదు. तो यह कथन ठीक नहीं है. ఎందుకు कोई भी शब्द चाहे वह उच्चरित प्रथम शब्द हो चाहे अन्य शब्द, అంటే ఏదైనా ప్రథమ శబ్దం ఉచ్చరించినప్పుడైనా లేదంటే విన్న శబ్దమైనా అర్థవంతం కాదు. అంటే ఉచ్చరించిన మాత్రాన లేదా విన్నంత మాత్రం అది శబ్దానికి అదే అర్థం అని చెప్పి మనం చెప్పనీకి లేదన్నమాట. అందుకే అర్థవాన్ నహీ హే సబ్కే లియే నహీ హోనే, ఎందుకంటే అందరికీ అది భిన్నంగా నవత్వం అంటే అందరికీ భిన్నంగా ఉంది కాబట్టి నయే శబ్ద సే సబ్కే లియే నయే హోనే సే అందరికీ ఆ శబ్దం భిన్నంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి అందుకే అందరికీ విన్నంత మాత్రాన ఉచ్చరించినంత మాత్రాన ఆ శబ్దానికి ఇదే అర్థం అని చెప్పి అదే అర్థం కాదు. అందరికి కూడా అర్థం, ఎందుకంటే శబ్దం భిన్నంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి అది అర్థం కాదు. అందుకే సర్వేషాం నవత్వాత్ అని చెప్పి చెప్పుకున్నాం. కస్యచిత్ పూర్వస్య కృత్రిమ సంబంధో భవిష్యతి ఇది చేత్, ఏంటి కస్యచిత్ ఏదైనా పూర్వస్య ముందు చెప్పిన కృత్రిమ సంబంధం అవుతుంది వాళ్ళు అనుకున్నట్లయితే అని మళ్ళీ ఈ రకంగా కొత్తగా అయిపోయి నువ్వు यदि कहो कि किसी पूर्व कृत्रिम अर्थ संबंध होगा, నువ్వు అలా అనుకుంటున్నావు, కృత్రిమ సంబంధాలు ఆపాదించుకున్నారంటే అది కూడా యుక్తి సంగతం కాదు అని నిషేధించుకో. కస్యచిత్ పూర్వస్య కృత్రిమ సంబంధ భవిష్యత్ ఇది చేత్,
తద్ అది కూడా యుక్తి సంగతి కాదు, అది కూడా తద్ అయుక్తమేవా. తద్ ఇవ అది కూడా అలాగే అనుకున్నట్టయితే తద్ ఇవ అది కూడా పూర్వం చెప్పిన విధంగా అది యుక్తి సంగతి అర్థవంతం కాదు. ఎలాగంటే యథ గావి శబ్ద శాస్నాదిమతి ప్రత్యయస్య అనివృత్తి తద్వత్ భవిష్యతి ఇది చేత్ నా అది కూడా యుక్తి సంగతి కాదు. ఎందుకంటే నహి గోశబ్దం తత్ర ఉచ్చారయితుం ఇచ్చ నా ఇహ అన్య శబ్ద ఉచ్చారయిష. అందుకే నహి అన్య శబ్దోచ్చారిత ఉచ్చరించడం ఇక్కడ యుక్తి సంగతం కాదు. ఎందుకంటే చూడండి మళ్ళీ క్రమంగా ఇక్కడ కస్యచిత్ పూర్వస్య కృత్రిమ శబ్దో సంబంధో భవిష్యత్ అని చెప్పుకున్నాము. అందుకే అది తద్ యుక్తం తద్ అయుక్తం. ఇక్కడ నువ్వు ఆ రకంగానే తద్ అయుక్త యుక్తి సంగతం కాదు. అలాగే సదృశ్య ఇతి చేత్ అవగతే వ్యామోహాత్ ప్రత్యయో వ్యావర్తేత. వ్యామోహాత్ ప్రత్యయో వ్యావర్తేత. ఇక్కడ సంబంధం పూర్వ సంబంధం ఇక్కడ దీనికి భిన్నంగా ఉంది. అస్తు. ఈ రకంగా పూర్వపక్షి సిద్ధాంతే పూర్వపక్షి ఒకవేళ నువ్వు ఇలా అడిగినట్లయితే అర్థవ సాదృశ్యాత్ అర్థావగమ ఇది చేత్ అర్థానికి సదృశ్యంగా ఇది అర్థావగమం కలుగుతుంది కదా అన్నట్లయితే నా కశ్చిదర్థం నా కశ్చిద్ అర్థవాన్ సర్వేషం నవత్వ. అందరికీ అర్థం కాదు. ఎందుకంటే ఉచ్చరించినప్పటికైనా విన్నట్టుగా భిన్న భిన్నంగా ఉండి కొత్తగా ఉండి కాదని చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఏమంటే కస్యచిత్ పూర్వస్య కృత్రిమ సంబంధం భవిష్యత్తు ఇది చేత్ తదివ అది కూడా దానికి సమానంగానే ఉంటుంది. నువ్వు పూర్వస్య కృత్రిమ సంబంధం అంటే పూర్వంలో ముందుగానే ఆ సంబంధం కల్పించబడింది అలా అనుకోవచ్చు. అంటే అది కూడా తదివ అంటే అది కూడా యుక్తి సంగతి కాదు, అది కూడా అలాగే ఉంటుంది. అంటే అది కూడా కొత్త శబ్దం భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి అందుకే అలా అర్థం కాదు, భిన్న భిన్నంగానే అర్థమవుతుంది. సదృశ ఇది చేత్ అవగతే వ్యామోహాత్ ప్రత్యయో వ్యావర్తేత. ఇక్కడ నువ్వు సదృశ్య ఇది చేత్ సదృశ ఇది ఓకే సదృశ్యంగా సమానంగా ఉంది అలాగే అర్థం చేసుకున్నట్లయితే సదృశ ఇది చ అవగతే ఆ రకంగా అర్థం చేసుకున్నప్పుడు వ్యామోహాత్ ప్రత్యయో వ్యావర్తేత. ఇక్కడ ఆ వ్యామోహ కారణం భ్రాంతి కారణంగా ఆ జ్ఞానం కూడా వ్యావధకు తొలగిపోతున్నాడు. ఏ విధంగా భ్రాంతి యుక్తంగా నువ్వు ఆలోచిస్తున్నామో ఇక సదృశ్యంగా సమానంగా ఉన్నంత మాత్రాన నువ్వు అలా అనుకుంటున్నామో అనిత్య శబ్దం అని చెప్పి అది అనిత్యం కాదు, నిత్యమే. అందుకే నువ్వు అలా అనుకున్నట్లయితే భ్రాంతియుక్తంగా అవగతే వ్యామోహ ప్రత్యయం అంటే అజ్ఞానం కూడా అది తొలగిపోతుంది. అందుకే శాలా శబ్దాత్ మాలా ప్రత్యయ ఇవి. ఇప్పుడు శాలా శబ్దం చూసి మాల శబ్ద జ్ఞానం మాల కూడా అలాగే ఉందని చెప్పి అలా అర్థం చేసుకోవడానికి లేదు. శాలా శబ్దాత్ మాలా ప్రత్యయ ఇవి. మాల అంటే జ్ఞానం రెండిట్లో ఆకారంత శబ్దాలుగా తీసుకుని అలా గమనించినట్లయితే అలా యుక్తి సంగతం కాదనమాట. శాలా శబ్దాత్ మాలా ప్రత్యయ ఇవ అలా అర్థం చేసుకోవడానికి లేదనమాట. ఎందుకని దీనికి ఉదాహరణకి ఇక్కడ ప్రస్తావించదు. మళ్ళా యథ గావి శబ్ద శాస్నాదిమతి ప్రత్యయస్య అనివృత్తి. ఇక్కడ మనకు ప్రత్యయస్య అనివృత్తి తద్ భవిష్యతి ఇది చేత్. ఇక్కడ గావి శబ్దం ఉచ్చరించగానే శాస్నాదిమతవంతమైనటువంటి ఆ గో లక్షణాలు దొరుకుతామంటే మొత్తం అంతా మనకు కనిపిస్తున్నమాట. గావి గో శబ్దాన్ని ఉచ్చరించగానే ఆ జ్ఞానం మనకు స్పష్టంగా అర్థమవుతున్నమాట. అది నివృత్తం కాలేదు. తద్వత్ భవిష్యతి చేత్ అలాగా ఇది కూడా అవుతుంది అని చెప్పినట్లయితే నహి గోశబ్దం తత్ర ఉచ్చారితం ఇచ్చి అక్కడ గోశబ్దాన్ని ఉచ్చరించడానికి నా ఉచ్చరితం ఇచ్చా అక్కడ ఇష్టం అనేది లేదనమాట. నహి అన్య శబ్దోచ్చార ఇష అంటే భిన్న శబ్దాన్ని ఉచ్చరించడం కూడా అక్కడ ఇష్టం లేదన్నమాట. ఇష అంటే ఇచ్చ అని అర్థం. ఇక్కడ కూడా ఉచ్చార ఈష అంటే ఇష్టం లేదు. అంటే గో శబ్దాన్ని ఉచ్చరించడానికి కూడా అక్కడ కామన లేదు, అన్య శబ్దం ఉచ్చరించడానికి కూడా ఆ కామన లేదన్నమాట. అందుకే నాచ ఏకేన ఉచ్చారణ యత్నేన
సంవ్యవహారశ్చ అర్థ సంబంధశ్చ శక్యతే కర్తుం. అందుకే నచ ఏకేన ఉచ్చారణయత్నేన అంటే ఒక వ్యక్తి ద్వారా ఆ ఉచ్చారణ రూపి యత్నం ప్రయత్నం ఏ జరిగిందో దాన్ని బట్టి సంవ్యవహారశ్చ అర్థ సంబంధ ఆ శబ్దం ఉచ్చరించిన బట్టి వ్యవహార సంబంధం ఉత్పన్నం శక్యమవుతుందని చెప్పి కర్తం నా శక్యతే. అలా కూడా మనం తీసుకోవడానికి లేదు. అంటే ఒక వ్యక్తి ఉచ్చరించినంత మాత్రాన నచ ఏకేన ఉచ్చారయత్నేన సంవ్యవహారశ్చ అర్థ సంబంధ ఒక వ్యక్తి ఉచ్చరించడం ఆ శబ్దానికి అర్థంతో సంబంధం ఏర్పడుతుంది అంటే ఉచ్చరించినంత మాత్రాన ఆ శబ్దానికి ఇది అర్థం అని చెప్పడం శక్యం కాదు, యుక్తి సంగతం కాదనమాట. అందుకే శక్యతే నా కర్తం అంటే నా కర్తం శక్యత అంటే అది శక్యం కాదు అలా తీసుకోవడము. ఉచ్చారణ మాత్రం ఈ శబ్దానికి ఇది అర్థం చెప్పడం అది ఏమాత్రం ఉచితం కాదు. తస్మాత్ దర్శనస్య పదార్థత్వాత్ నిత్య శబ్ద. అందుకే ఈ ఉచ్చారణ అనేది పదలో కొలికి అని చెప్పి మనకు ఉచ్చరించడం ఇతరుల మనోగత భావన వ్యక్తం చేయడం కొలికి కాబట్టి నా అనిత్య నిత్య శబ్ద. అందుకే అనిత్యం కాదు నిత్యం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ తద్గత జ్ఞానం అది కర్ణశస్కులి వరకు ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాన రూపంలో ఉంటుంది కాబట్టి మనం నిత్య శబ్ద. అందుకే తస్మాత్ దర్శనస్య పదార్థత్వాత్ అది పదల కొదికే కాబట్టి నిత్య శబ్ద అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి రకంగా ఆ విషయాన్ని ప్రతిపాదించాడు అన్నమాట. ఒక్కసారి చూడండి, ఏది కహోకి కిసి పూర్వ కృత్రిమ అర్థ సంబంధంగా ఒకవేళ ఏదైనా పూర్వ శబ్దానికి కృత్రిమ సంబంధం అంటే కల్పించి చెప్పినట్లయితే ఏకైనా అది అలా చెప్పడం యుక్తి సంగతం కాదు, మంచిది కాదు. ఎందుకు? పూర్వకే సదృశ్య హే అంటే పూర్వంలో చెప్పిన దానికి సమానంగా ఉంది. ఇసి జ్ఞానికే హోనే పర్ వ్యామోహ సే జ్ఞాన్ నహీ హోగా. ఈ రకంగా నువ్వు తెలుసుకోవడం వల్ల ఈ రకంగా అర్థం చేసుకున్నా వ్యామోహ కారణంగా భ్రాంతి కారణంగా ఆ జ్ఞానం నీకు కలగదు. ఎలాగంటే శాలా శబ్దసే మాలా జ్ఞానికే సమాన్. ఇప్పుడు శాలా శబ్దం ఉచ్చరించగానే మాలా శబ్దం యొక్క జ్ఞానం మనకు సమానంగా ఉంటుందన్నమాట. అంటే जैसे शाला और माला शब्दों में एक व्यंजन के अतिरिक्त सदस्य होने पर भी शाला शब्द से माला का ज्ञान नहीं होता. అంటే శాలా మాలలో ఒక షకారం ఒక మకారం అంటే ఏక వర్ణం మాత్రమే భిన్నంగా ఉంది, మిగతా అన్ని సమానంగా ఉన్నాయి. నువ్వు ఆ సాదృశ్యాన్ని చూసి శాలా ఎలాగ ఉందో మాలా అని చెప్పి నువ్వు ఆ సాదృశ్య ఆధారంగా నువ్వు కల్పించి చెప్పడానికి లేదనమాట. అందుకే శాలా మాలా శబ్దమే ఏక వ్యంజనకి అతిరిక్త ఒక వ్యంజన కంటే భిన్నంగా సదృశ్యం ఉన్నప్పటికీ కూడా శాలా శబ్దం చేత మాలాగా జ్ఞానము కలగదు. శాలా అర్థమవుతుందిగా మాలా యొక్క జ్ఞానం రాదు. మాలా శబ్దం యొక్క అర్థం వస్తుంది కానీ శాలా యొక్క జ్ఞానం రాదు. నువ్వు సాదృశ్యం చూసిన రెండు ఒకటి అని చెప్పి చెప్పనీకి లేదు, రెండు ఒకటిగా తీసుకోకూడదు. అందుకే ఆ జ్ఞానం కలగదు. శాలా యొక్క జ్ఞానం కలుగుతుంది కానీ మాలా యొక్క జ్ఞానం కలగదని చెప్పి ఇక్కడ చెప్పాను అనమాట. అలాగే यदि कहो कि जैसे गावे शब्द से शास्त्रादि से युक्त में ज्ञान की निवृत्ति नहीं होती. ఇక్కడ ఒకవేళ నువ్వు అలా అంటామో ఇక్కడ గో శబ్ద సదృశ్య అంటే గో శబ్దానికి సదృశ్యంగా గావి శబ్దసే ఇప్పుడు గావి శబ్దం ఉచ్చరించగానే శాస్త్ర అంటే గలకంబలు నూపురం ఇవన్నీ ఏవైతే గో లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇత్యాది మొదలుగున్న ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ జ్ఞానం అనేది తొలగిపోయి మనం గో శబ్దం చెప్పగానే అందులో ఆ గో ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, రంగు రూపం ఆకృతి మొత్తం అంతా ఒక మస్తిష్కంలో ఒక సెట్ అయిపోయింది. దాని ఒక రంగు రూపం మనం స్మరించుకోగానే మనకు అవగతం అవుతుంది అన్నమాట. అందుకే గావి శబ్దసే శాస్త్రాదిసే యుక్త మే జ్ఞానికి నివృత్తి నహీ హోతీ. ఇక్కడ ఆ జ్ఞానంకి నివృత్తి కలగదు అనమాట. అంటే విద్యమానంగా ఉంటుంది, ఆ జ్ఞానం విద్యమానంగా ఉంటుంది. శబ్దం ఉచ్చరించి మంచి నష్టం అయిపోతుంది, అందుకే తొలగిపోయిందని చెప్పి అనుకుంటాం, అది నష్టం కాదు, విద్యమానంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఓపెన్ చేసే గావి శబ్దసే శాస్త్రాదిసే యుక్త ప్రాణికి ప్రతీతి హోతీ. అంటే ప్రాణంతో యుక్తమైనటువంటి ప్రాణి విశేషము ఈ రకంగా ఈ విధంగా ఈ ఆకారంలో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ఆకృతి విశేషం మనకు తెలుస్తున్నమాట. ఎందుకంటే ఆ రకంగా ప్రత్యక్షంగా చూశాం కాబట్టి. చెప్పగానే గౌ శబ్దం చెప్పగానే గో శబ్దం చెప్పగానే అదే రంగు రూప ఆకృతితో యుక్తమైనటువంటి ఆ స్వరూపం మనకు కనిపిస్తుంది. అందుకే గావి శబ్దసే శాస్త్రాదిసే యుక్త ప్రాణికి ప్రతీతి హోతీ, ప్రతీతి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. ఉసి ప్రకారం అదే విధంగా तत् सदस्य अन्य शब्द से भी अर्थ का ज्ञान हो जाएगा.
అలాగే దానికి సదృశ్యంగా వేరే శబ్దం యొక్క అర్థ జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. దానికి ఏ రకంగా గావి శబ్దం ఉచ్చరించగానే ఏ అర్థం తీసుకున్నామో అలాగే అన్ని వేరే శబ్దాలు ఏ ఉచ్చరించినా కూడా అదే విధంగా అర్థం తీసుకోవాలి. అందుకే उसी सादृश्य अन्य शब्द से भी अर्थ का ज्ञान हो जाएगा. तो అంటే ఈ కథనం కూడా మంచిది కాదు. అంటే కొంచెం సాదృశ్యం చూసి మనం అర్థం చేసుకోకూడదు. దాని పూర్తిగా లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి. क्योंकि वहां गावी शब्द के उच्चारण करने वाले की गो शब्द के उच्चारण की इच्छा नहीं होती. అంటే అక్కడ गावी शब्द के उच्चारण करने वाले की गो शब्द का उच्चारण की इच्छा नहीं होती. అంటే కొంత ప్రాంత విశేషంలో మనం గౌ అంటాం, కొంత గావి అంటారు అన్నమాట. ఏమంటారు? గావి అంటారు. ఇప్పుడు గావి శబ్దాన్ని ఉచ్చరించిన వ్యక్తి గో శబ్దాన్ని చెప్పడానికి ఇష్టపడమాట. అంటే ఎవరి వాళ్ళ ప్రాంతాల్లో ఏ శబ్దంతో అలవాటు పడిపోయాడో అది కొంచెం గావి శబ్దం ఉచ్చరిస్తున్నాం, కొన్ని చోట్ల గో శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే వానికి ఏమి ఇష్టం? గావి శబ్దాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడతారు, గో శబ్దం ఉచ్చరించడానికి ఇష్టపడమాట. మనమైతే ఇక్కడ మనకు గో అంటే గో శబ్దాన్ని ఈ రకంగా ఈ రంగు ఆకృతితో ఉంటుంది. ఇప్పుడు మనం సంజయ నామకాన్ని ఆపాదించుకున్నాం. అక్కడ గో శబ్దం ఉచ్చరించడానికి ఇష్టపడతాం, గావి శబ్దాన్ని ఉచ్చరించడానికి ఇష్టపడమాట. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ गावी शब्द के उच्चारण करने वाले की गो शब्द के उच्चारण की इच्छा नहीं होती. इच्छा అనేది ఉండదన్నమాట. पूर्व पक्ष ने जो यह कहा था उच्चारण करने वाले ने जिस शब्द का व्यवहार అంటే ఉచ్చారణ చేసేటువంటి వ్యక్తి ఏ శబ్దాన్ని అయితే వ్యవహరించాడో ఎందుకు వ్యవహరించాడు? ఇతరులకు అర్థ జ్ఞానం కొరకు వినియోగించాడు. ఒక శబ్దాన్ని ఉచ్చరించాడంటే ఎందుకు ఉచ్చరించాడు? ఇతరులకు ఆ శబ్దం యొక్క జ్ఞానం అంటే ఆ శబ్దం యొక్క అర్థ జ్ఞానం కలగాలని చెప్పి ఉచ్చరించాడన్నమాట. అందుకే ఇక్కడ ఉచ్చారణ క్రియ జరుగుతుందన్నమాట. కాబట్టి దాని యొక్క శబ్దాల సంబంధం కూడా ఇక్కడ కృత్రిమంగా ఉంటుంది. కానీ ఆ శబ్దం యొక్క అర్థం కూడా సంబంధం కృత్రిమంగా ఉంటుంది అనేది ఈ మాట ఉత్పన్నం కాదు. అందుకే కృత్రిమైంది, అందుకే ఇది ఉత్పన్నం చేశామని చెప్పి అది ఆ మాట ఉత్పన్నం కాదు. ఎందుకంటే అక్కడ ఉచ్చరించగానే ఆ శబ్దం యొక్క వ్యవహారము అది ఇతరులకు అర్థ జ్ఞానం కొద్దిగా ఉచ్చరిస్తాము. ఏది రూఢిగా ఉంటుందో, ఏ ప్రసిద్ధంగా అర్థం ఉంటుందో అదే శబ్దాన్ని ఉచ్చరిస్తామట. అంటే సంబంధయుక్తంగా ఉన్నప్పుడు ఉచ్చరిస్తాం, సంబంధయుక్తంగా లేనప్పుడు ఆ వ్యక్తి ఆ భాషకు అంతర్గతంగా ఉన్నాడు, తెలిసి ఉన్నాడు అన్నప్పుడు అది శబ్దాన్ని అక్కడ ఉచ్చరిస్తామట. భిన్న భిన్న పరిభాష అయినట్లయితే అక్కడ ఆ శబ్దాన్ని అక్కడ మనం ఉచ్చరించాం అనమాట. కానీ ఇక్కడ మనం ఉచ్చరించిన ఏదైతే ఉందో ఇతరులకు అర్థం చేసుకోవడం కొరికే ఉపయోగించబడింది సిద్ధాంతం చెప్పి సిద్ధాంత రకంగా పూర్వపక్షికి ఆ మాట చెప్తున్నాడు. అందుకే నువ్వు ఆ మాట కృత్రిమైన చెప్పి ఇది ఉత్పన్నమైన చెప్పడానికి ఆ మాట ఉత్పన్నం కాదు. క్యోంకి అన్య శబ్దకే ఉచ్చారణకి ఇచ్చా అంటే వేరే శబ్దాన్ని ఉచ్చరించడానికి ఇష్టం అనేది ఉండదు అన్నమాట. నాహి ఏక ఉచ్చారణ రూप यत्न से व्यवहार तथा अर्थ संबंध किया जा सकता. ఉచ్చారణ మాత్రం చేత ఈ శబ్దానికి ఇది అర్థం, ఈ అర్థానికి శబ్దం అని చెప్పి ఆ సంబంధం కూడా యుక్తి సంగతి కాదన్నమాట. అందుకే శబ్దోచ్చారణ అనేది పదుల కొరకే అని చెప్పి అర్థం చేసుకోవాలి, అది నిత్యమని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమానం చెప్పాడు. మస్తు. సో అదే విషయాన్ని కొంచెం దీంట్లో ఉన్న ప్రకారంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఈ రకంగా విషయాన్ని సిద్ధాంతి సమానం చెప్పాడు. అంటే నిత్య శబ్దో భవితు మొదటి, కానీ ఆ నిత్య శబ్దం ఇతను జ్ఞానావబోధన కొరకే ఉచ్చరించబడుతుంది, అది నిత్య శబ్దమే అని చెప్పి సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు అనమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ సర్వత్ర యోగ పద్యాత్, అలాగే మనము శబ్దాన్ని ఉచ్చరించగానే అన్ని చోట్ల ఒకే అర్థ జ్ఞానం కలుగుతుందన్నమాట. గో శబ్దం ఉచ్చరించగానే అన్ని దేశాల్లో కూడా గో అంటే ఈ ప్రాణి విశేషానికి గో అని పేరు పెట్టా అని చెప్పి ఒకేసారి ఒకే అర్థం, ఎప్పుడు ఒకే అర్థం తీసుకుంటాం, భిన్న భిన్నంగా తీసుకోము. అంటే ప్రాంత విశేషంలో ఆ పిండ విశేషానికి భిన్న అర్థం పెట్టుకుంటే అదే ఉపయోగిస్తారు. గావి అని కొంతమంది అంటారు, కొంత ప్రాంత విషయంలో ఆ గావి పిలుచుకుంటారు. కానీ ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి ఒక రూఢి శబ్దం లోకంలో వ్యాప్తి చెందిందన్నమాట. ఎక్కువ గో అనగానే ఆ ఆవుని తీసుకుంటామట. అందుకే సర్వత్ర యోగ పద్యాత, అన్ని చోట్ల అంటే గౌ శబ్దాన్ని ఉచ్చరించగానే అన్ని గౌల్లో పట్ల ఒకే యుగపత్ అంటే ఒకేసారి ఆ జ్ఞానం కలుగుతుందట. అంటే గౌ అనే శబ్దాన్ని ఆకృతి విశేష ప్రాణి విశేష గావి మనకు కనిపిస్తుంది.
అందుకే నిత్యం కాబట్టి శబ్దం యొక్క అర్థము మనకు అలా అనిపిస్తుంది. నిత్యం కాకపోయినట్లయితే భిన్న భిన్నంగా వినిపించాలి. కానీ అనేక చోట్ల ఎక్కువ శాతం మనం ఆ గౌ శబ్దం ఉచ్చరించగానే ఆవునే తీసుకుంటాం. ఏదో తీసుకోవడానికి లేదన్నమాట. అందుకే సర్వత్ర యోగ పద్ధతి అన్ని చోట్ల ఇక్కడే ఉచ్చరించిన భిన్న దేశంలో ఉచ్చరించిన ఎక్కడ ఉచ్చరించినా కూడా అది ఒకేసారి అర్థ జ్ఞానం కలుగుతుంది అని ఈ రకంగా ఒక హేతు ప్రస్తావిస్తున్న సిద్ధాంతి సమాధానంగా. చూడండి, గో శబ్ద ఉచ్చరితే గో శబ్ద ఉచ్చరితే సర్వ గవీషు యుగపత్ ప్రత్యో భవతి. ఇప్పుడు గో శబ్దం ఉచ్చరించగానే అన్ని గవీయ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అనేక చోట్ల భిన్న భిన్న ప్రాంతాల్లో అవి ఒకే జ్ఞానం కలుగుతున్నమాట. సర్వ అంటే అన్ని ఆవుల్లో అదే అదే జ్ఞానం అనుభూతి కలుగుతుంది. అన్ని ఆ గవి అని ఎవరన్నా వాటిలో కూడా అదే గో అని శబ్దం ఉచ్చరించగానే ఆ ప్రాణ విశేషాన్ని తీసుకుంటారు అన్నమాట. అందుకే గో శబ్ద ఉచ్చరితే సర్వ గవీషు అన్ని గవీయ పశువులు ఏవైతే ఉన్నాయో యుగపత్ ప్రత్యో భవతి అంటే ఒకేసారి ఆ జ్ఞానం కలుగుతుంది. అత ఆకృతి వచనం అయ్యే మందికి ఆకృతి వచనం అని చెప్పి చెప్పుకున్నాం. ఆకృతి జాతి విశేషం అంటే ఆ పిండ విశేషం మొత్తం ఆకృతి విశేషం ఆకారం అంతా మనకు కనిపిస్తుంది అన్నమాట. నచ ఆకృత్య శబ్దస్య సంబంధ శక్యతే కర్తం. కానీ అంత మాత్రం చేత నాచ ఆకృత్య సంబంధస్య శబ్దస్య సంబంధ కర్తం నా శక్యతే. ఇప్పుడు ఆకృతిని చూసాం కదా అని చెప్పి అన్ని ఆకృతి ఇలా ఉన్నాయని చెప్పి ఆ సంబంధం ఆపాదించుకోవడానికి లేదన్నమాట. అందుకే నాచ ఆకృతి మాత్రాన ఆకృత్య శబ్దస్య సంబంధ ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి నా శక్యత కృతగా శక్యం కాదు చేయడానికి. ఎందుకంటే నిర్దిశ్య హి ఆకృతం కర్త సంబంధీయాత్. ఎందుకంటే ఈ శబ్దానికి ఇది అర్థం ఈ అర్థం ఈ శబ్దం అని చెప్పి నిర్దేశించుకొని అక్కడ సంబంధాన్ని ద్యోతిస్తాయి. ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి ఆ పరస్పర సంబంధాన్ని వ్యక్తపరుస్తారన్నమాట. అందుకే నిర్దిశ్య హి ఆకృతం అంటే ఈ పిండ విశేషంగా ఈ శబ్దానికి ఇది ఆకృతి విశేషం. ఇక్కడ దీని యొక్క ఇది నామకరణం ఈ శబ్దం అని చెప్పి అక్కడ నిర్ధారించబడుతున్నమాట. అందుకే నిర్దేశించే నిర్దిశ్య హి ఆకృతి కర్త సంబంధీయాత్ నిర్దేశించుకుని యథా తెలుసుకుని ఆ సంబంధం జోడించగలుగుతారు కలుపుకోగలుగుతారు అనమాట. అందుకే గోపిండేచ బహునాం ఆకృతీనాం సద్భావ సద్భావాత్ శబ్దం అంతరేణ గో శబ్దవాచ్యాం విభక్తాం ఆకృతిం కేన ప్రకారేణ ఉపదేక్ష్యతి అంటే ఏ రకంగా ఉపదేశించబడుతుంది అంటే గోపిండేచ గోపిండం అంటే మనం ఇక్కడ ఆకృతి విశేషం పిండం తీసుకున్నాం. గౌ యొక్క పిండం తీసుకుంటున్నాను. గోపిండేచ బహునాం ఆకృతం చాలా మంది ఆకృతులు ఏదైతే మనం చూస్తున్నామో ఆకార విశేషంగా పశువుల్లో కూడా గోపిండేచ బహునాం ఆకృతీనాం సద్భావాత్ శబ్దం అంతరేణ అది ఆకృతి విషయం అది సద్భావంగా విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా శబ్దం అంతరేణ అంటే శబ్దం లేకుండా కూడా గో శబ్దవాచ్యాం విభక్తాం ఆకృతిం కేన ప్రకారణ ఉపదేక్షతి అంటే మనకు గోపిండం ఇక్కడ చాలా మంది ద్వారా ఉపయోగించబడి గోపిండాన్ని బహునాం ఆకృతం అంటే అలాంటి ఆకృతి విషయమైన పిండాన్ని సద్భావాత్ విద్యమానంగా ఉంది కాబట్టి మనం ఉచ్చరించాం అని అది తెలుసుకుంటున్నాం. ఇక పిండ విశేషానికి ఆవని చెప్పి కానీ ఆ పిండ విశేషాన్ని కూడా సద్భావాత్ శబ్దం అంతరైనా కానీ శబ్దం లేకుండా గోశబ్ద వాచ్యాం విభక్తాం ఆకృతిం అంటే వ్యక్తమైనటువంటి ఆకృతిని కేన ప్రకారం ఉపదేక్షతి. మన నిజంగా శబ్దం లేకపోతున్నట్లే నిత్యం కాకుండా అంటున్నారు నిత్యం కాని చెప్పి నిత్యం కాకపోతే ఈ పిండ ఆకృతి విషయం యొక్క పిండానికి ఇది పేరు ఈ రకంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. నువ్వు శబ్దం ద్వారా సంకేతించగలుగుతావు, శబ్దం ద్వారా తెలియచేయగలుగుతావు. అందుకే కేన ప్రకారం ఉపదేక్షతి ఎలా ఉపయోగించగలుగుతావు శబ్దం లేకుండా అయితే శబ్దం ఉండాలి. శబ్దం ఉన్నప్పుడే ఆ శబ్దం ఉంది కాబట్టి శబ్దం నిత్యం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాము. అందుకే ఇక్కడ కేన ప్రకారం ఉపదేక్షత అనే ప్రశ్న అంటే ఉపదేశించలేమన్నమాట. అది నిత్య శబ్దాన్ని శబ్ద ద్వారానే మనం ఉపయోగించగలుగుతాం చెప్పగలుగుతాం. అందుకే శబ్దం నిత్యమైంది. అందుకే నిత్యేతు సతి గోశబ్దే బహుకృత్వ ఉచ్చరిత శృత పూర్వశ్చ అన్యాసు అంటే నిత్యే సతి గోశబ్ద శబ్దం నిత్యం కాబట్టి గోశబ్దంలో బహుకృత్వ ఉచ్చరిత
ఆ గోశబ్దం అనేక రకాలుగా ఉచ్చరిస్తూ ఉన్నామట. బహుకృత్వ ఉచ్చరిత శృత పూర్వశ్చ అన్యాసు. అలాగే చాలా మంది రకరకాల ఉచ్చరించారు దాన్ని. ఆ ఉచ్చరించిన దాన్ని శృత పూర్వశ్చ అన్యాసు వేరే వాళ్ళు కూడా చాలా మంది అని విన్నారు అనమాట. ఈ రకంగా గో వ్యక్తిషు అన్వయ వ్యతిరేకాభ్యాం ఆకృతి వచనం అవగమిష్యతి. ఈ రకంగా గో శబ్ద విషయంలో శబ్ద విషయంలో వ్యక్తి గో వ్యక్తిషు అంటే గోవాది పదార్థ విశేషంలో మనకు అన్వయ వ్యతిరేకం చేత ఆకృతి వచనాన్ని తెలుసుకోగలుగుతాం. ఒక ఆకృతి విషయం తెలుసు. అన్వయ వ్యతిరేకం చేత ఈ పశు విషయం ఇలా ఉంటుంది, ఈ పశు ఇలా ఉంటుంది, వీటిని అన్వయం చేసుకొని అంటే అన్వయ వ్యతిరేకం చేత ఆకృతి వచనం అవగమిష్యతి. ఆకృతి వచనం మనకు తెలుస్తున్నమాట. అందుకే తస్మాదపి ఈ రకం కూడా శబ్దం నిత్యమైనని చెప్పి అర్థం చేసుకోవాలి. శబ్దం అనిత్యం కాదు. అన్వయ వ్యతిరేకం చేత ఆకృతి వచనం అవగమిష్యతి. ఆకృతి వచనం తీసుకుంటాము. అందుకే నిత్యమైంది కాదు, నిత్యమైంది అనిత్యమైంది కాదు. అందుకే తస్మాదపి నిత్య అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు అనమాట. गो शब्द के उच्चरित होने पर गो मात्र में एक साथ ज्ञान गो शब्द उच्चరించగానే ఒకేసారి ఆ జ్ఞానం తెలిసిపోతుందన్నమాట. దీన్ని బట్టి ఇది ఆకృతి వాచకము. అంటే అన్ని చోట్ల ఆకృతి ఆకార విషయం అన్నిటిలో సమానంగా ఉంటుంది. అంటే గోపిండానికి వంటి ఇలా ఉంటుంది, పిండ ఆకృతి విషయం ఏదైనా నిర్ధారించుకున్నామో అన్ని చోట్ల సమానంగా ఉంటుందన్నమాట. అందుకే నిశ్చయ గో శబ్ద ఆకృతి వాచక. గో శబ్ద ఆకృతి వాచకం అనమాట. ఒక స్వరూపాన్ని ఒక పిండ విషయం తెలియజేస్తున్నమాట. ఆకృతి కే సాత్ శబ్ద కా సంబంధ नहीं किया. ఈ ఆకృతితో శబ్దానికి సంబంధం నిర్ధారించగలమంట. ఆకృతి కే సాత్ శబ్ద కా అంటే సంజ్ఞా సంజ్ఞ సంబంధం नहीं किया जा सकता. ఆ సంబంధాన్ని మనం కలుపుకోలేము, క్రియేట్ చేయలేము. ఎందుకంటే సంబంధ करने वाला कोई व्यक्ति आकृति का निर्देश करके ही संबंध करेगा. అంటే సంబంధం కలుపుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆకృతిక సంబంధాన్ని నిర్ధారించుకొని అక్కడ తెలియచేస్తామట. అట్లా లేకపోతే తెలియచేయమంట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే कोई भी व्यक्ति आकृति का निर्देश करके आकृति वचन నిర్దేశించుకొని ఆ సంబంధం కలుపుతామట. అందుకే అంగుళి సే సంకేత करके कहेगा कि इसका नाम गौ है. అనుకో ఒక వేలు చూపిస్తూ ఇలా ఉంది, ఇలాంటి ఆకృతి ఇలాంటి స్వరూపంలో ఉన్నట్లేదని గౌ అంటామని చెప్పి ఆ సంకేతం అక్కడ ఆపాదిస్తామట. అంగుళి సే సంకేత करके कहेगा చేతితో వేలితో చూపించి చెప్పేగా ఇది రకంగా ఉంటుందని చెప్పి ఇది గౌ అని చెప్పి చెప్తామట. ఇస్కా నామ్ గౌ హై. ఈ రకంగా సాంకేతిక వచనాన్ని మనం ప్రయోగిస్తామట. गोपिंड में द्रव्यत्व पशुत्व गोत्वादि बहुत सी आकृतियां की विद्यमानता होने से शब्द के बिना गो शब्दवाच्य అంటే द्रव्यत्वादि आकृतियों से पृथक आकृति का किस प्रकार ఉపదేశిస్తావు అంటే ఇక్కడ మనకు ద్రవ్యత్వం ఉంది, దాంట్లో పశుత్వం ఉంది, దాంట్లో గోత్వం ఉంది, ఇవన్నీ దాంట్లో ఆకృతి లక్షణాలు అక్కడ మనకు ఉన్నాయన్నమాట. గో అనేది చెప్పగానే అది ఒక ద్రవ్యము, అది ఒక పశుత్వము, అది దాంట్లో గోత్వం ఉంది, ఇలాంటి లక్షణాలను చెప్పుకుంటామట. అందుకే ఆకృతి విద్యమానత హోనేసే ఆకృతికి విద్యమానత ఉన్నప్పటికీ కూడా శబ్దకే వినా శబ్దం లేకుండా గో శబ్దవాచ్యం పృథక్ ఆకృతిక కిస్ ప్రకార ఉపయోగించారు. ఇలాగ లేకుండా శబ్దం లేకుండా ఈ గో శబ్ద వాచ్యాన్ని ద్రవ్యత్వాన్ని పశుత్వాన్ని ఇవన్నీ అనేక విధాలుగా ఏ విధంగా సంకేతం కనిపిస్తున్నాయో వాటిన్నిటిని కూడా बहुत सी आकृतियों की విద్యమానత అంటే చాలా ఆకృతి విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా శబ్దం లేకుండా గో శబ్ద వాచ్యాన్ని ద్రవ్యత్వ ఆకృతిత్వం అనేది ఏ రకంగా ఉపయోగించగలుగుతాం అంటే ఉపయోగించలేము. శబ్దం లేకుండా శబ్దం ద్వారా ఉపయోగించగలం, సంకేతించగలుగుతాం. శబ్దం లేకపోతే కిస్ ప్రకారం ఉపదేశకలేక ఏ రకంగా ఉపదేశించగలుగుతాం, ఎప్పుడు ఉపదేశించలేమన్నమాట. అందుకే గో శబ్దకే నిత్య హోనే పరతో ఆ గో శబ్ద నిత్యం కాబట్టే అనేక రకాలుగా ఉచ్చరించినప్పటికీ కూడా పూర్వంలో విన్నది కూడా పూర్వ సునా హువా అన్య గో వ్యక్తియోं में పూర్వ వ్యక్తి ద్వారా గో వ్యక్తి ఆవాది శబ్దాల్లో భిన్న రకాలుగా విన్నదనమాట. అందుకే వాటిని అన్వయ వ్యతిరేకం చేత ఆకృతిక వాచకము అని చెప్పి తెలుస్తుంది. ఇది అన్వయ వ్యతిరేకం చేత ఇది రకంగా ఉంటే ఇలా ఉంటే, ఈ రకంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అన్వయము వ్యతిరేకం చేత
ఆ శబ్దాన్ని వ్యక్తపరచబడింది. అందుకే అన్వయ వ్యతిరేక ఆకృతిక వాచక ఐసా జాన్ లేగా ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రకం కూడా శబ్దం నిత్యమైంది అని చెప్పి మనకు తెలుస్తుంది అని సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాము. వస్తే ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి. మిగిలినటువంటి చూద్దాం మనం. ఇందులో నిత్యస్య దర్శనస్య పదార్థత్వాత్ అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి గమనించండి. ఓకేనా? దాంట్లో మళ్ళీ ఏమైనా అవసరం మనం చెప్పుకున్నాం. ఓకేనా? విషయ ప్రతిపాదన అనేది సమాధానం ఒప్పుకుని కూడా సిద్ధాంత పొదుపక్షం ఆక్షేపిస్తుంది. అది ఏ రకంగా ఆక్షేపించింది ఒకది మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే చదివినట్లయితే ఇంకా బాగా స్పష్టమవుతుంది. అవసరాన్ని బట్టి మనం మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మీకు విషయం అర్థమవుతుందో ఏంటి? ముందు కనీసం మూల విషయం ఏంటి? అది మనకు స్థూల సిద్ధాంతం అర్థమవుతుంది. మనకు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. పూర్వపక్షి ఏం సిద్ధి నిరూపించాలని చూస్తున్నాడు, సిద్ధాంతానికి ఏ రకంగా దానికి సమానం చెప్పాలని చూస్తున్నాడు. అంటే పూర్వపక్షి సిద్ధాంతం నిత్యం అని అంటే పూర్వపక్షం శబ్దం నిత్యం కాదు అనిత్యం అంటున్నాడు. అది మూలం. అసలు శబ్దం అనిత్యం అని పూర్వపక్షి అంటున్నాడు, సిద్ధాంతం అంటున్నాడు. పూర్వపక్షి అండి, సిద్ధాంతి నిత్యం అని చెప్తున్నాడు. నిత్యం అని చెప్పి నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే రకరకాల ప్రయత్నాలు అంటే యుక్తిపూర్వకం చెప్తున్నామాట. యుక్తిపూర్వకమైనది పూర్వపక్షి అంటున్నది. నమస్తే సార్. పూర్వపక్షి శబ్దం అనిత్యమైందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సిద్ధాంతి నిత్యమైందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాము ఉచ్చారణ. అది ఉచ్చారణ శబ్దం ఏం చేస్తుంది, ఉచ్చారించుకుంటే ఏం చేస్తుంది, అది కూడా లాభం చెప్తున్నాను. పరస్య ఈ పదార్థం మనం చెప్పేది అయితే ఉందో ఇతరుల కోసం ఉపయోగిస్తాం. అభివ్యక్త భావాన్ని వ్యక్తం చేయడానికి మన శబ్దాన్ని ఉపయోగించేది. ఆ శబ్దం లేకుండా పిండం చూపించేది. పిండం అంటే ఏ పిండం చూపిస్తూ అనేక ద్రవ్యాలు ఉన్నాయి. దాంట్లో మనుష్యత్వం ఉంది, గోత్వం ఉంది, పశుత్వం ఉంది, బాల్యత్వం ఉంది, వృద్ధత్వం ఉంది. ఇవన్నీ ఒకే పిండలు ఎన్ని రకాలు చెప్పొచ్చు. అవన్నీ మనకు వ్యక్తం చేయాలంటే శబ్దం ద్వారా వ్యక్తపరచగలుగుతాం. శబ్దం నిత్యం కాబట్టి మనం వ్యక్తపరచగలుగుతాం. శబ్దం నిత్యం కాబట్టి వ్యక్తపరచగలుగుతామా? శబ్దం అవసరం అక్కడ. శబ్దం తెలియపరచడానికి శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాం, అంతే కదండి. ఓకే, ఇప్పుడు ఎన్ని రకాల మన లక్షణాలు చెప్పుకోవచ్చు. దాంట్లో అనేక రకాల ఆకృతులు ఉన్నాయన్నమాట. ఒక పిండంలో పిండి రూపం చెప్తాం. అది ఏ పిండమా? పశుత్వంతో యుక్తమైన పిండమా, లేదా మనుష్యత్వంతో యుక్తమైన పిండమా, అది బాల్య పిండమా, లేదా వృద్ధత్వంతో కలిగి ఉందా, పశుత్వమా, ఒక ద్రవ్యత్వం సత్తాన్ని అన్నింటిలో ఉంటుంది. అలాగే అనేక ఆకృతులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం శబ్దం లేకుండా మనం చెప్పడం కష్టం అని ఆ రకంగా ప్రస్తావిస్తున్నారు. ఓకేనా? అలాగే చెప్పినప్పుడు వినంగా ఆ రకంగా మన స్థూలం పట్టుకున్నప్పుడు మిగతాని ఎండింగ్కి వచ్చేసరికి ఇది అని చెప్పి ఆ సిద్ధాంతం ఒక సాధారణభూతంగా చెప్పబడుతున్నాం. అది మనం అర్థం గుర్తుపెట్టుకొని సరిపోతున్నాం. ఓకే అండి, సంతోషం. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే. నమస్తే.